వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. రావడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యలో సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చాలా ఎక్కువైతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నిజం అనుకుని చాలా మంది యువత తప్పుడు దారిలో పడుతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే తెలుగు సెలబ్రిటీలు ఉన్నారో 11 మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అందులో భాగంగానే ఈరోజు మన విష్ణుప్రియ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వస్తున్నారని చెప్పి అన్నారు. కానీ ఈ రోజు రావట్లేరని తెలిసింది మనకి. అలా బదులుగానే శేఖర్ భాష, ఎవరైతే శేఖర్ భాష ఉన్నారో శేఖర్ భాష కొంచెం టైం కావాలని చెప్పి అడగడం లాంటిది జరిగిందని చెప్పి చెప్తున్నారు. దీనిపై శేఖర్ భాష గారు మాట్లాడతారు. ఒక బయట అయితే తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఆ టాపిక్ గా బెట్టింగ్ యాప్స్ గురించి నడుస్తుంది. చాలా మంది బెట్టింగ్ యాప్స్ బారిన పడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి మన శేఖర్ భాష గారు ఉన్నారు. హాయ్ అన్న. 11 మంది సెలబ్రిటీకి, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మన తెలుగు సెలబ్రిటీస్ కానీ 11 మందికి మీద కేసు నమోదైంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. ఈ రోజు అందులో భాగంగానే విష్ణుప్రియ గారు ఈ రోజు వస్తున్నారని చెప్పారు. మరి మీరు రావట్లేదు అంటున్నారు, అసలు ఏంటి? అది వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో ఇటువంటి కేసు అవడం అనేది. సో వాళ్ళ ఫ్యామిలీ కొంచెం టెన్షన్ పడుతున్నారు. సో ఈ టైంలో కొంత టైం తీసుకుందాం అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. నేను రిప్రజెంట్ చేయడానికి వచ్చి మీకు వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చారా? మన టేస్ట్ నేను మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడాను. సో కొంచెం ధైర్యం చెప్పాను. అండ్ వీ డిసైడెడ్, అంటే వాళ్ళనే కాదు మొత్తం బిగ్ బాస్ టీం అందరూ కూడా ఇంకెప్పుడు ఎవరు ఇటువంటి లీగల్ అయినా ఇల్లీగల్ అయినా సపోర్ట్ చేయొద్దు అనేది డిస్కషన్. అంటే ఇలా యూస్ కోసం, ఇలా మనీ కోసం ఎంతవరకైనా ఎలాంటి యాప్స్ అయినా ప్రమోట్ చేస్తారా? లేదండి, అది ఏంటంటే అన్నీ చేయరు. బట్ కొంతమంది కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి అది చేయండి సార్, ఇది చేయండి సార్ అని ఉంటారు. కొన్నిసార్లు ఆ ఫ్లోలో ఇప్పుడు 100 వస్తుంటే టకటకట చేసేద్దాం అనుకుంటే ఆ టైంలో టక్కమని కొన్నిసార్లు. ఇంకోటి ఏంటంటే అవగాహన కూడా ఉండదు. ఇది చేయడం తప్పు, ఇది చేయకూడదు అనేది తెలియకపోవడం కూడా పొరపాటు అనుకోవచ్చు. అది సో పొరపాటైనా వాట్ ఎవర్ ఇవాళ అయితే అందరికీ తెలిసింది కదా. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు, అసలు ఏం చెప్పారు, మీరు ఏం మాట్లాడారు? అది వీళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు సార్. కొంత టైం, ఒక 2 రోజుల లోపల వాళ్ళు ఖచ్చితంగా వచ్చి. ఇప్పుడు విష్ణుప్రియ గారు పోలీస్ స్టేషన్ రావాలన్నా, టేస్ట్ తేజ్ రావాలన్నా ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది ఇక్కడికి? రేపు ఆర్ ఎల్లుండి లోపల 3 డేస్ లోపల, 3 డేస్ టైం కోరాను. ఈ లోపల ఎప్పుడో ఒకటి వస్తారు. సజ్జనార్ గారు సే నో టు బెట్టింగ్ యాప్స్ అని ఆయన క్యాంపెయిన్ చేశారు. ఈ యాప్ కి వ్యతిరేకంగా సజ్జనార్ గారు చాలా ఫైట్ చేస్తున్నారు అనుకో, దీనిపై మీరేమంటారు? అద్భుతమైన పోరాటం సార్, ఖచ్చితంగా అందరూ చేయి కలపాల్సిన పోరాటం. కాకపోతే నాకు ఒకటే చిన్న ఇదేంటంటే, సజ్జనార్ గారు చేస్తున్న పోరాటాన్ని కొంతమంది ఆయన ఫేక్ ఐడి క్రియేట్ చేసి సజ్జనార్ గారు లాగా మెసేజ్లు పెడుతూ మా బిగ్ బాస్లో కొంత టీం మెంబర్స్కి మెసేజ్లు పెట్టి పంపిస్తున్నారు. సో అది కొంచెం ఆయన ఒక వెరిఫికేషన్ బ్లూటిక్ అలాంటిది ఏదైనా ఉండడం అనేది కొంచెం ఇంపార్టెంట్. లేకపోతే ఇవాళ రేపట్లో మనం చూస్తున్నాం కదా, పోలీస్ అని చెప్పి లేకపోతే ఇలా రకరకాలు చేస్తుంటారు. సో సార్, అది మై హంబుల్ రిక్వెస్ట్, అది మీ వెరిఫైడ్ ప్రొఫైల్ చేస్తే బెటర్ అని. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు కూడా మేము చేయకపోతే ఎవరో యాప్ ప్రమోషన్ చేస్తారు డబ్బుల గురించి అని చెప్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. దీనిపై మీరు ఇక రిలీజ్ అవ్వకపోతే వాడి కర్మ, ఇక మనం ఏం చేయలేము. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిది పొరపాటు, తెలియక చేసిన తప్పు. వాళ్ళందరూ రియలైజ్ అయ్యారు, ఇంకెప్పుడు కూడా చేయొద్దు, నేను చేయము, మీరు కూడా చేయకండి అని చెప్తున్నారు. బట్ ఇలా అయినా కూడా మేము చేస్తాము అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం థిక్ స్కిన్. ఎలా అంటే మాకు ఇది లీగల్, ఇది మేము చేయొచ్చు, ఇది ఇల్లీగల్ వాళ్ళందరికీ అన్ని లూప్ హోల్స్ తెలుసుకుని బిజినెస్లో ఉన్నారు వాళ్ళు. సో ఎప్పుడైనా ఐ డోంట్ వాంట్ టు సే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా జరిగినప్పుడు మాత్రం అప్పుడు తెలుస్తుంది. అంతవరకు డబ్బులని వెనకాల వెళ్తుంటారు, కానీ డబ్బు కన్నా మనిషి ఇంపార్టెంట్. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి లాస్ట్గా మీరేం చెప్తారు? ఆడద్దు, ప్రమోట్ చేయొద్దు, అసలు మన దేశంలోకి వీటిని రానివద్దు, అంతే. గవర్నమెంట్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎస్, దయచేసి ఈ లీగల్ ఇల్లీగల్ అనే కన్ఫ్యూషన్ పెట్టకుండా, అంటే ఏంటంటే సార్ నేను లీగల్ది చేశాను, నేను ఇల్లీగల్ చేశాను ఇలాంటి గోల లేకుండా. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏది లీగలో ఏది ఇల్లీగలో. ప్రతి ఒక్కరు కూడా లా చదువుకొని రాడు దీంట్లోకి, ఏదో చేసేస్తారు, ఇలా కేసులు అయిన తర్వాత ఎందుకు అమ్ము అని చెప్పి అనుకుంటారు. బట్ అంతవరకు కూడా పోకుండా వై లీగల్ అయినా సరే ఆపేసేయండి టోటల్గా. ఎందుకు మనకి ఆ పాపప్స్ ఉంది, దాని నుంచి ఏదో లైసెన్స్ ఇచ్చిన దానికో లేకపోతే ఆ ట్యాక్స్లో ఏదో కొంత రావచ్చేమో. బట్ దట్స్ అగైన్ లీగల్ ఉన్నది మాత్రం మనిషి చచ్చిపోవడానికి గ్యారంటీ ఉంది. థ్యాంక్ యూ సార్. ఎవరైతే ఈ రోజు సాయంత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్న విష్ణుప్రియ గారు రావట్లేదని చెప్పి శేఖర్ భాష గారు చెప్తున్నారు. ఎవరైతే విష్ణుప్రియ టేస్ట్ తేజ తరఫున శేఖర్ భాష గారు వచ్చారు, మాకు తెలియక మేము యాప్లు ప్రమోషన్ చేశాము, మరొకసారి ఇలాంటి యాప్స్ మేము ప్రమోషన్ చేయమని చెప్పి చెప్తున్నారు. 2-3 రోజుల్లో విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి శేఖర్ భాష గారు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో వెంకట్, పంజాగుట్ట, హైదరాబాద్.